ఈరోజు నేను ట్రేడ్ చేసేటప్పుడు మనం ఈఎంఏ 20 మూవింగ్ యావరేజ్ 20 ఏడిఎక్స్ వాడి ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా వినండి, స్పష్టంగా వినండి, ఎక్కడ మిస్ కాకుండా వినండి. ఈరోజు లైవ్ ట్రేడ్ ఏ విధంగా జరిగిందనేది చెప్తాను. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలనేది చెప్తాను. ముందుగా మనం ఏడిఎక్స్ అని టైప్ చేయండి. చూడండి, డిఎంఐ ఏడిఎక్స్ అని వస్తుంది. ఇక్కడ సెట్టింగ్లో మనం దీన్ని ఏడిఎక్స్ కోసమని ప్లస్ ఉన్నదాన్ని బ్లూ కలర్లో టిక్ మార్క్ చేసుకుందాం, లేదంటే గ్రీన్ కలర్లో టిక్ చేసుకుందాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏడిఎక్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి నెక్స్ట్ ఈ మైనస్ ఉన్నదాన్ని రెడ్ కలర్లో చేంజ్ చేద్దాం. రెడ్ కలర్లో కొంచెం థిక్నెస్ పెంచేద్దాం. నెక్స్ట్ ఈ డిఎక్స్ ఇదంతా తీసేయద్దు, ఇవన్నీ వద్దండి. ఏడిఎక్స్ని బ్లాక్ కలర్ లైన్లో పెట్టేద్దాం. చూడండి, బ్లాక్ కలర్లో నేను సెట్ చేశాను. ఈ విధంగా సెట్టింగ్లో ఏడిఎక్స్ని సెట్ చేసుకోవాలి. మూవింగ్ యావరేజ్ 20 అనేది డైరెక్ట్ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవాలి. దీన్ని బట్టి మనము ఎంట్రీ ఎగ్జిట్ అవ్వాలి. చూసారు కదా, ఇక్కడ చూడండి, ఈరోజు నిఫ్టీలో మనం మూవింగ్ యావరేజ్ తోటి ఏ విధంగా చేసాము. ఇక్కడ ఆల్రెడీ నేను యాడ్ చేశాను, మూవింగ్ యావరేజ్ 20 అనేది యాడ్ చేశాను. చూసారు కదా, మూవింగ్ యావరేజ్ 20. మూవింగ్ యావరేజ్ 20 అంటే లాస్ట్ 20 క్యాండిల్స్ యొక్క యావరేజ్ అన్నట్టు. ఇక్కడ నేను టైం ఫ్రేమ్ 5 మినిట్స్ తీసుకున్నాను. ఈరోజు ఏ విధంగా స్టార్ట్ అయిందనేది చూద్దాం. ఈరోజు 12th ఆగస్టు మొత్తంలో మనకి ఏడిఎక్స్ మూవింగ్ యావరేజ్ ద్వారా ఎంత వచ్చింది, ఎంతవరకు టార్గెట్ రీచ్ అయిందనేది చూద్దాం. చూడండి, 5 మినిట్స్లో ఫస్టే ఇక్కడ గ్రీన్ కలర్లో మూవింగ్ యావరేజ్ 20 యూజ్ చేయడం వల్ల ఇక్కడ 5 మినిట్స్లోనే మిడిల్ లెవెల్లో ఒక క్యాండిల్ బ్రేక్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఇది టచ్ కాకుండానే పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనకు మూవింగ్ యావరేజ్ 20 యూజ్ చేయడం వల్ల ఇక్కడ మనకు కాల్ సైడ్ పోతుందని, అంటే మార్కెట్ అనేది బైరిష్ వైపు బులిష్ వైపు వెళ్తుందని అర్థమైంది. ఇక్కడ చూసారు కదండి, మార్కెట్ బులిష్ వైపు వెళ్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఏడిఎక్స్లో ఇండికేట్ వచ్చింది. ఇది ఇక్కడ గ్రీన్ కలర్ అంటే పైకి వెళ్తుంది అన్నట్టు. చూసారు కదా, ఇక్కడ గ్రీన్ వెళ్తుంది, ఇక్కడ కూడా మనకి ఇండికేట్ ఇచ్చింది. సో రెండిట్లో ఇండికేట్ ఇవ్వడం వల్ల మనం ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. దీని యొక్క ఎగ్జిట్ ఎంతవరకు అనేది మనకు తెలియదు. చూసారు కదా, ఇక్కడ వచ్చింది. దీని యొక్క ఎగ్జిట్ ఎక్కడంటే ఈ మూవింగ్ యావరేజ్ ఏడిఎక్స్లో గ్రీన్ కలరు మళ్ళీ డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చాక ఇక్కడ రెడ్కు టచ్ అయింది. సో ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇక్కడ ఏదైనా కాల్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఎక్కడైతే మళ్ళీ మూవింగ్ యావరేజ్ 20ని రెడ్ కలర్ అంటే క్యాండిల్ టచ్ చేసిందో అప్పుడు తీసుకోవాలి. ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా ట్రేడ్ తీసుకుంటే వితిన్ ఒక 5-6 క్యాండిల్స్ వరకు వెయిట్ చేయాలి. 5-6 క్యాండిల్స్ వరకు వెయిట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ చూసారు కదా, ఇక్కడ క్యాండిల్ రెడ్ క్యాండిల్ టచ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ దీన్ని టచ్ కాకుండానే వచ్చింది. సో ఇక్కడ కూడా మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. మినిమం ఒక 5-6 క్యాండిల్స్ వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ కూడా చూసారు కదా, ఇక్కడ మనకు పుట్ ఆప్షన్ రెడ్ కలర్ పైకి వెళ్ళిందంటే పుట్ ఆప్షన్ వెళ్తుంది అన్నట్టు. సో సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇక్కడ వరకు ఇలా మనం తీసుకోవచ్చు. దీని యొక్క ఎగ్జిట్ ఎక్కడ అంటే మనం అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఒక 5-6 పాయింట్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న 24 ఓపెనింగ్ ఎంత 24,613 అనుకోండి. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు చూసుకున్నా దీని యొక్క లో ఎంత అంటే 24,541. ఆల్మోస్ట్ మనకు 30 పాయింట్స్ వరకు వచ్చాయి. ఇంకా హోప్ ఉందండి డౌన్ అని. కాకపోతే ఎందుకంటే మనం ఈ ఒక లాట్లో తీసుకున్న 30 పాయింట్స్ వస్తే చాలండి. 75 into 30 అంటే ఆల్మోస్ట్ 2000 వరకు వస్తాయి. ఇక్కడ మనం సేఫ్ అంటే ఇక్కడ మనం ఈఎంఏ 20 ద్వారా తీసుకొని ఎంట్రీ పుట్ ఆప్షన్ తీసుకున్నాం, ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాం. అంటే మనకు ఒక డేలో ఈఎంఏ 20 ఏడిఎక్స్ ద్వారా దాదాపు ఒక మినిమం ఒక 4-5 వస్తాయి ఛాన్సెస్. మన మినిమం 4-5 ఛాన్సెస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ మూవింగ్ యావరేజ్ 20ని ఇక్కడ పైన టచ్ చేసింది, కొంచెం బాడీకి పైన. ఇక్కడ కూడా కొంచెం బాడీ, ఇక్కడ చూడండి ఇది టచ్ చేస్తూ పైకి వెళ్ళింది. సో మనకి ఇక్కడ కాల్ ఆప్షన్ సైడ్ వెళ్తుందని అర్థం. ఇక్కడ ఏదన్నా దీని యొక్క ఎగ్జిట్ దీని యొక్క ఓపెన్లో మనం ఏదైనా కాల్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇండికేట్ ఇచ్చింది, చూసారు కదండి, గ్రీన్ కలరు పైకి వెళ్ళింది. సో బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఈ క్యాండిల్ అనే తోటి కాకుండా ఇక్కడ గ్రీన్ అంటే బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు, రెడ్ అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. సో మనం ఇక్కడ తీసుకోవచ్చు.
దీని వెయిట్ కూడా మనం ఒక 4-5 క్యాండిల్స్ వరకు వెయిట్ చేసి ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ ఎంట్రీ ఇచ్చాం, ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్, ఫిఫ్త్ క్యాండిల్. 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం ఎంట్రీ ఇస్తే ఒక 5 క్యాండిల్స్ వరకు వెయిట్ చేయాలి. చూడండి దీని యొక్క ఓపెన్ ఎంత, 24,600 ఆల్మోస్ట్. దీని యొక్క హై ఎంత, 24,638, అంటే ఆల్మోస్ట్ మనకు 40 పాయింట్స్ వరకు వచ్చాయండి. సో ఈ విధంగా మనం తీసుకోవాలి. మూవింగ్ యావరేజ్ 20 ADXని యూజ్ చేసుకొని ఒక 4-5 క్యాండిల్స్ వరకు చూసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. నెక్స్ట్ చూసారా, మళ్ళీ డౌన్ అయ్యి రెడ్ క్యాండిల్ టచ్ అయింది. సో ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ టచ్ అయింది, ఇదే ఇండికేషను, అంటే ఇది ఎంట్రీ లెవెల్ పాయింట్. ఇక్కడ కన్ఫర్మేషన్, ఇది కన్ఫర్మేషన్ అయింది, ఈ EMA 20కి టచ్ అయింది, కన్ఫర్మేషన్ అయింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ కూడా మనకు పుట్ ఆప్షన్ రెడ్ లైన్ పైకి వచ్చింది. రెడ్ అంటే నేను సెట్టింగ్స్లో ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ దీని యొక్క లో ఎంత, దీని యొక్క హై ఎంత, ఓపెన్ ఎంత, 24,577. మనం ఒక 5 క్యాండిల్స్ వరకు వెయిట్ చేయాలి. చూడండి ఇది 1 2 3 4 5. దీని యొక్క లో ఎంత, 558. దీని యొక్క లో ఓపెన్ ఎంత, 577. ఆల్మోస్ట్ మనకు 20 పాయింట్స్ వరకు వచ్చాయి. ఇంకా రావచ్చు, కానీ మనం ఒక 5-6 క్యాండిల్స్ వరకు, ఇది ఇంకా పైకి వెళ్తుంది. పైకి వెళ్తే రెడ్ క్యాండిల్ ఇలా పైకి వెళ్తే, పైకి ఎప్పుడు వరకు అయితే పైకి వెళ్తుందో మనం అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ ఇది ఎప్పుడు ADX లైన్ ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ డ్రా చేస్తుంది, ఇది ఎప్పుడు మళ్ళీ డౌన్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. 5-6 క్యాండిల్స్ అనే కాదు, ఇక్కడ మనకు ఆల్రెడీ సింబల్ చూపిస్తుంది సెల్లర్స్ పుట్ సైడ్. సో ఇక్కడ మనం ఎంట్రీ ఇవ్వాలి. దీని యొక్క ఇది హై, దీని యొక్క హై, ఇది హై బ్రేక్ అయ్యి ఇట్లా వస్తుంది అన్నప్పుడే మనం ఎగ్జిట్ అయిపోవాలి. చూడండి నెక్స్ట్ కూడా చూడండి, ఇక్కడ 2 క్యాండిల్ వచ్చాయి, కానీ ఇది హైని బ్రేక్ చేయాలి. ఈ యొక్క హైని గ్రీన్ ఒక కాల్ సైడ్ వచ్చింది, ఈ యొక్క హైని బ్రేక్ చేయాలి, కానీ ఇది రెడ్ క్యాండిల్ అయ్యింది. సో ఇక్కడ మనకు ఇది కన్ఫర్మేషను, ఇది ఎంట్రీ లెవెల్, ఇక్కడ మనం ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఇచ్చింది చూసారు కదండి, ADXలో ఇలా పైకి వెళ్తుంది, రెడ్ క్యాండిల్ పైకి వెళ్తుందంటే పుట్ సైడ్ వెళ్తున్నట్టు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్ అయిపోవాలి. ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఇది డౌన్ వస్తుంది, మళ్ళీ డౌన్ వస్తుందంటే మనం ఎగ్జిట్ అయిపోవాలి. చూసారు కదా, ఇది ఎంట్రీ లెవెల్. దీని యొక్క ఓపెన్ ఎంత, 562. దీని యొక్క లో ఎంత, 548. ఆల్మోస్ట్ 14 పాయింట్స్ వరకు వచ్చాయండి. కానీ ఇంకా డౌన్ అయ్యి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ పైకి వచ్చింది. సో ఇక్కడ వరకు తీసుకున్న 503, ఇది ఎంత అండి, 561. ఆల్మోస్ట్ మనకు 53 పాయింట్స్ వరకు వచ్చాయి. ADXను EMA 20 ద్వారా తీసుకోవచ్చు ఇలా. ఇక్కడ వరకు ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఇది టచ్ అయ్యే వరకు మనం ఓపెన్లోనే ఉండాలి, ఇంకా తీసుకోవచ్చు. ఈ ADX దీని ద్వారా తీసుకోవచ్చు. కావాలంటే మనకు ప్రీవియస్ డే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. EMA 20, మూవింగ్ యావరేజ్ 20, EMA 20 ద్వారా మనం ఈ విధంగా ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి రెడ్ లైన్ టచ్ అయింది EMA 20ని, నెక్స్ట్ క్యాండిల్ ఇది కన్ఫర్మేషను. ఇది ఎప్పుడైతే డౌన్ అయిందో మనం వెంటనే తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ 5 minutesలోనే మనం టచ్ అయ్యింది, వెంటనే తీసుకోవచ్చు. ఒక 3-4 క్యాండిల్స్ వరకు. ఇక్కడ కూడా మనకు పైకి వచ్చింది, ఇది రెడ్ క్యాండిల్ పైకి వచ్చింది, ఇక్కడ కూడా మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా ఇది ADXలో మనకు ముందే కన్ఫర్మేషన్ వచ్చింది చూసారు కదండి, ADXలో ముందే కన్ఫర్మేషన్ వచ్చింది, ఇది పైకి వస్తుంది. ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అయింది, కథం. ఇక్కడ మనం ఇక్కడ వరకు తీసుకోవచ్చు, పైకి వెళ్ళింది, మళ్ళీ ADX డౌన్ అయిందంటే మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎప్పుడైతే హై టచ్ అయిందో టచ్ అయ్యే వరకు చూడాలి, ఎప్పుడు డౌన్ అవుతుందో చూసి ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, EMA 20 మీదనే అన్ని క్యాండిల్స్ టచ్ అయి ఉన్నాయి, పైకి క్రాస్ అవ్వట్లేదు. ఏ క్యాండిల్ అయితే ఇది బ్రేక్ అయిందా, ఈ హైట్ బ్రేక్ అయిందా, హై బ్రేక్అవుట్ అయిందా, అప్పుడు మనం కాల్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ కూడా మనకు కాల్ సైడ్ వచ్చింది, క్యాండిల్ టచ్ అయింది. ఎప్పుడైతే EMA 20 లైన్ టచ్ కాకుండా పైన కానీ కింద కానీ క్యాండిల్ ఒకటి స్టార్ట్ అయింది అనుకోండి, ఈ హైని ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ చేస్తే అప్పుడు మనం కాల్ కానీ పుట్ కానీ తీసుకోవాలి. ఇక్కడ మనకు పైకి వెళ్ళింది. సో ఇక్కడ కూడా మనకు ఇండెక్స్ ADXలో ఇండికేట్ చేసింది ఆల్రెడీ, గ్రీన్ సైడ్ పైకి వెళ్ళింది, ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఇది పైకి వెళ్ళింది, ఇక్కడ వరకు తీసుకోవచ్చు. మళ్ళీ ఇది డౌన్కి వచ్చింది. ఎప్పుడైతే ఇది ADXలో గ్రీన్ కలర్ డౌన్ వచ్చిందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. చూడండి ఇక్కడ మన ఎంట్రీ లెవెల్ ఎంత, 456. దీని యొక్క హై ఎంత, 470,
507, ఆల్మోస్ట్ 40 పాయింట్స్ వరకు వచ్చాయండి మనకు. నెక్స్ట్ డే కూడా చూడండి, ఇంకా ఇది ఇలానే పైకి వెళ్తూనే ఉంది, ఇంకా పైకి వెళ్తుంది. సో మనకు ఓన్లీ ఏడిఎక్స్ ద్వారా కాబట్టి దీని యొక్క హైలో అంటే పివట్ పాయింట్స్ ఇంకా దాన్ని బట్టి R1 దాకా టచ్ అయ్యే వరకు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి EMA 20కి టచ్ అయింది, ఇక్కడ EMA 20 టచ్ పైకి వెళ్ళింది. సో ఇక్కడ మనకి ఎంట్రీ లెవెల్ వచ్చింది, ఇది ఎగ్జిట్. ఇక లాస్ట్ వరకు చూసి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ విధంగా మనం ఏడిఎక్స్ని మరియు EMA 20ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్, ఒకవేళ మనం ఇది ఏడిఎక్స్ EMA 20 తీసుకున్నా దీని యొక్క టార్గెట్ ఏంటంటే సపోర్ట్ 1, అంటే బేరిష్ అయితే సపోర్ట్ 1, లేదంటే ప్రీవియస్ డే లో, లేదంటే ప్రీవియస్ డే హై, రెసిస్టెంట్ 1 అనేది టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే ఇంకా ఎక్స్పీరియన్స్గా కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది సపోర్ట్ పాయింట్ ఏ విధంగా తీసుకోవాలి, రెసిస్టెన్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.